ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతే చాలా ఈజీగా మీరు ఫార్ములాలు లేకుండా సాల్వ్ చేస్తారు సార్. 1 4 7 10 13 1 4 7 10 13 ఇది ఒక సిరీస్. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 2 ఎగ్జాంపుల్ వేస్తాను. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సిరీస్లో నాకు మొత్తము 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ చూడండి సార్, ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్గా ఇక్కడ అనిల్ నాయర్ ఉన్నాడు, ఇక్కడ నా తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ నా అన్నున్నాడు అని అనుకుందాం. ముగ్గురు వరుసలో ఉన్నారు. ముగ్గురు వరుసలో ఉంటే ఎన్ని గ్యాపులు ఉన్నట్టు సార్? ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. అంటే ముగ్గురు గనక వరుసలో గనక నిల్చుంటే, ముగ్గురు గనక వరుసలో గనక నిల్చుంటే ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 2 గ్యాప్స్ ఉన్నాయి. ముగ్గురు గనక వరుసలో నిల్చుకుంటే ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 2 గ్యాప్స్ ఉన్నాయి. అదే వీళ్ళు 5గురు అనుకుందాం. 5గురు నిల్చుంటే ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 4 గ్యాప్స్ ఉన్నాయి. 1 2 3 4. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 గ్యాప్స్ ఉన్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్ ఇది రాసుకోండి సార్. సపోజ్గా n ఎలిమెంట్స్ గనక ఉంటే, n ఎలిమెంట్స్ గనక ఉంటే 5 ఎలిమెంట్స్ ఉంటే 4 గ్యాప్స్ ఉన్నాయి. 8 ఎలిమెంట్స్ ఉంటే 7 గ్యాప్స్ ఉన్నాయి. n ఎలిమెంట్స్ ఉంటే n-1 గ్యాప్స్. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? n-1 గ్యాప్స్. నేను 1 దగ్గర ఉన్నాను, 1 దగ్గర ఉన్నాను, రైట్. 1 నుంచి 7కి వెళ్ళాలి, 7కి వెళ్ళాలి అంటే ఇప్పుడు 3వ వాల్యూ దగ్గరికి వెళ్ళాలి. నేను యాక్చువల్గా 1 దగ్గర ఉన్నా, నేను యాక్చువల్గా 1 దగ్గర ఉన్నా. ఎన్ని గ్యాపులు కవర్ చేయాలి? ఇక్కడ 1 గ్యాపు, ఇక్కడ 2వ గ్యాపు, 2 గ్యాపులు కవర్ చేయాలి. 2 గ్యాపులు కవర్ చేయాలి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 3. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 3. ఆర్ యు ఆల్ విత్ మీ? 1 నుంచి నేను 7 దగ్గరికి వెళ్ళాలి అంటే ఇదొక గ్యాప్ కవర్ చేయాలి, ఇదొక గ్యాప్ కవర్ చేయాలి. 3వ దగ్గరికి వెళ్ళాలంటే 2 గ్యాపులు కవర్ చేయాలి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 3. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 3. అదే నేను 5వ వాల్యూ దగ్గరికి వెళ్ళాలి, 5వ వాల్యూ దగ్గరికి వెళ్ళాలి. 5వ వాల్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ నేను 1 నుంచి 5వ వాల్యూ కంటే 4 గ్యాపులు కవర్ చేయాలి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 3. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 3. అందరికీ అర్థమైందా సార్? అంటే నేను జనరలైజ్ చేస్తే n దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ వాల్యూ 1, ఫస్ట్ వాల్యూ ఏ అనుకుంటున్నా, ఫస్ట్ వాల్యూ ఏ అనుకుంటున్నా. n దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని గ్యాప్స్ ఉండాలి? n-1 గ్యాప్స్ ఉండాలి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత సార్? ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? d. కాబట్టి tn ఎంత అయింది? a + n-1 × d. ప్రూఫ్ మళ్ళీ చెప్తున్నాను సార్. tn = a + n-1 × d. సార్ ఎలా వచ్చింది సార్ a + n-1 × d? ఫస్ట్ పాయింట్, n ఎలిమెంట్స్ వరుసలో ఉన్నాయి. n ఎలిమెంట్స్ వరుసలో ఉంటే ఎన్ని గ్యాపులు ఉన్నట్టు? n-1 గ్యాప్స్ ఉన్నట్టు, n-1 గ్యాప్స్ ఉన్నట్టు. సో నేను థర్డ్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ నుంచి 2 గ్యాపులు వెళ్ళాలి, ఫస్ట్ నుంచి 2 గ్యాపులు వెళ్ళాలి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? d. ఫస్ట్ నుంచి n వరకు వెళ్ళాలంటే n-1 గ్యాప్స్ కవర్ చేయాలి, n-1 గ్యాప్స్ కవర్ చేయాలి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? d. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? d. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ పాయింట్ క్లియర్గా అర్థమైందా? ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారంటే సార్ tn = a + n-1 × d. ఇక్కడ కూడా చూడండి, యాక్చువల్గా దీన్ని కొంచెం చేంజ్ చేస్తే a + nd - d. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చా సార్? a - d + n × d. ఇది కూడా అదే ఫార్ములా ఉంది కదా, an + b. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ వాల్యూ ఎంత? d. b వాల్యూ ఎంత? a - d. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అనిల్ సార్ ఏమన్నాడు? డిఫరెన్స్
ఫస్ట్ స్టెప్లో ఉంటే డిగ్రీ 1 ఫర్ n ఉండాలి అని అన్నాడు. నాకేమొచ్చింది? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వచ్చింది. n మైనస్ 1 అంటే n పవర్ 1. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఆ ప్రూఫ్ ఎలా వచ్చింది? నాకు n ఎలిమెంట్స్ ఉన్నాయి. n ఎలిమెంట్స్ మధ్యలో n మైనస్ 1 గ్యాప్స్ ఉన్నాయి. ప్రతి గ్యాప్ వాల్యూ డి. ప్రతి గ్యాప్ వాల్యూ డి. నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్కి వెళ్ళాలి అని అంటే n మైనస్ 1 గ్యాపులు కవర్ చేయాలి. n మైనస్ 1 గ్యాపులు కవర్ చేయాలి. గ్యాప్ ఎన్ని గ్యాపులు ఉన్నాయి ఇంటూ గ్యాప్ వాల్యూ ఎంత? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను? మొత్తం ఎన్ని గ్యాపులు కవర్ చేయాలి? ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? అందరికీ అర్థమైంది కదా సార్?